యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో మన స్నేహితులు, మన బంధువులు వాళ్ళు అందరూ కూడా పేరు పెట్టి ఏదో మీకు పంపించారు, ఓపెన్ చేసి చూడండి, ఇది క్లిక్ చేయండి అని చెప్పేవాళ్ళు. మనం అది క్లిక్ చేస్తే మన వాళ్ళ ఫోటో, పంపించిన వారి ఫోటో, శుభాకాంక్షలు అనేటివి వచ్చేటివి. సేమ్ టు సేమ్ ఇదే తరహాలో సైబర్ నేరగాళ్ళు మీకు ఒక లింక్ పంపించి మీకేదో పంపించారు, ఇది ఓపెన్ చేయండి, క్లిక్ చేయండి అని చెప్పేసి మన బంధువులు పంపించినట్టుగానే లింకులు పంపించడం జరుగుతున్నది. ఈ విషయము పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా నిర్ధారించి పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి న్యూ ఇయర్ వేడుకలలో మీ బంధువులైనా సరే, మీ రక్త సంబంధికులైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే, ఎవరైనా కానీ ఇది క్లిక్ చేయండి, ఒక పేరు పెట్టి చెప్పి ఇది మీకేమో పంపించినారు అని పంపిస్తే మీరు దయచేసి అది ఓపెన్ చేసి చూడకండి. ఎందుకనంటే మన వాళ్ళు బాధపడినా పర్వాలేదు. ఎందుకనంటే టెక్నాలజీ కొత్తగా మారడం వలన ఈ టెక్నాలజీని అడ్డు పెట్టుకొని సైబర్ నేరగాళ్ళు చాలా రెచ్చిపోతున్నారు. దయచేసి కష్టపడినటువంటి, మన చెమటోర్చినటువంటి కష్టము అన్యగామాల పాలైపోతుంది. మనం క్లిక్ చేస్తే మొత్తం అమౌంట్ వెళ్ళిపోతుంది. వాడేముంది, కష్టంలే ఏంలే, నెట్లో కూర్చుంటాడు, కొట్టేస్తాడు మొత్తం డబ్బులన్నీ. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దయచేసి అర్థం చేసుకోండి. మీరు మీరు దయచేసి దానిలో డబ్బులకి పోకండి, అస్సలు క్లిక్ చేయకండి. అవసరం అనుకుంటే క్యాన్సిల్ చేయండి. ముఖ్యంగా, అతి ముఖ్యంగా ఏంటంటే జనవరి 1 నాడు ఎటువంటి పరిస్థితుల్లో మీ పిల్లలకు మాత్రం సెల్ ఫోన్లు ఇవ్వకండి. ఎందుకంటే పిల్లలకు తెలియక తక్కని క్లిక్ చేస్తే అది మంచిదైతే పర్వాలే, కానీ చెడుదే అమౌంట్ పోతే మనకు ఆ జనవరి 1 అనేది మనకి ఎంతో మన ఇళ్ళలో ఆనందకరంగా ప్రతి ఒక్కరికి, స్నేహితులకు, బంధువులకు అందరికీ కూడా మనము హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకునేటువంటి సంతోషకరమైనటువంటి సమయాలలో బాధాకరమైనటువంటి విషయాలు మనం వినాల్సిన పరిస్థితి రావచ్చేమో. కాబట్టి దయచేసి సహోదరులు, సహోదరీమణులు, సహోదరీలు అందరూ కూడా దయచేసి మీరు గమనించండి. నేను ఈ విషయము మునుపాటి ఛానల్ ద్వారా మీకు తెలియజేయాలని ఒక ఆశతో నేను మీకు ఈ విషయం తెలియజేస్తున్నాను. ఇటువంటిది నిజంగా జరుగుతుందా అని మీకు ఏమన్నా డౌట్ ఉంటే నేను మీకు ఒక వీడియో కూడా, అది పోస్ట్ కూడా పెడతాను, మీరు చదవండి. మన గౌరవనీయులు మన గారు సజ్జనార్ సార్ గారు, కమిషనరు క్లియర్గా తెలియజేసినారు. కాబట్టి మీరు చదవండి, అది చదవండి. నా మాటలు కూడా దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎవ్వరు కూడా పెడచెవిన పెట్టకండి, నెక్కలెట్టుగా ఉండకండి. దయచేసి అర్థం చేసుకోండి. జీవితాలు ఇవి, కష్టపడిన సొమ్ము మనం. ఇది ఎంత కష్టపడింటామంటే అంత కష్టపడింటాం. మనం కష్టపడినట్టు ఎవరూ కష్టపడరు. మనం అంతా మధ్యతరగతి కుటుంబాలలో కాబట్టి యూట్యూబ్ నుంచి మీకు తెలియజేస్తున్నాను. దయచేసి మన సహోదరులు, సహోదరులు అందరికీ కూడా, మీ అందరికీ కొత్తగా నేను ఈ విషయం తెలియజేసినాను. ఒకవేళ నా మాటలలో మీకు ఏదైనా పొరపాటు అనిపిస్తే దయచేసి నన్ను క్షమించండి. మీరు అలర్ట్ అవుతారనే ఆశతో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మీ మునుపాటి ఛానల్ ద్వారా మునుపాటి శాంతిరాజ్. నమస్కారం.